హలో, నేను మీ రజిత. మనీ కోకోనట్ బ్రేక్ చేస్తున్నాడు. ఈ వీడియో వచ్చేసి తిరుపతి వీలాగ్. మేము తిరుపతి స్టార్ట్ అయిన రోజు చేసిన వీడియో అనమాట. హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. యాక్చువల్గా టుడే మేము తిరుపతి బాలాజీ టెంపుల్ వెళ్తున్నాము, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. సో ఇంకా జుట్టు వేసుకొని వీడియో తీస్తున్నాము. తలనీలాలు సమర్పించడము శ్రీవారికి చాలా సాంప్రదాయంగా ప్రాచీన కాలం నుండి వస్తుంది. అండ్ ఎవరికైనా బ్యూటీ ఫేస్కి యాడ్ అయ్యేది హెయిర్తోనే. ఆ హెయిర్ని నేను ఇవ్వబోతున్నాను. అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ డే కదా అని చెప్పేసి జడ వేసుకున్నాను అనమాట. సే హాయ్. మనీ కూడా గుండిస్తాడు. ఒక్కోసారి ఇస్తాను అంటున్నాడు, ఒక్కోసారి ఇవ్వను అంటున్నాడు. అక్కడికి వెళ్ళాక అందరూ ఇవ్వాల్సిందే. అక్కడ మనకి దేవుడు బుద్ధి పుట్టిస్తాడంట, జుట్టు ఇవ్వాలి అని చెప్పేసి. అలా యాక్చువల్గా నేను ఎందుకు మొక్కుకున్నాను అంటే లైఫ్లో బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది. సో అలాగే మేము కేప్ టౌన్లో ఉన్నాము చాలా డేస్, అంటే ఆల్మోస్ట్ 7 months ఉన్నాను కేప్ టౌన్లో. అక్కడ ఉన్నాక నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ అయిందనమాట. ఆ టైంలో నాకు డాక్టర్స్ చెప్పారు, వితిన్ 1 hourలో సర్జరీ చేయకపోతే షీల్ బి నో మోర్ అని చెప్పారు. ఆ తర్వాత నాకు కన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏం కాదు, తనకి జస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అండ్ విత్ ప్రెగ్నెన్సీ అపెండిసైటిస్ ఉంది అని చెప్పారు. అదంతా కన్ఫర్మ్ అవ్వడానికి ఒక 6 hours టైం పట్టింది. ఆ 6 hour టైంలో నేను చాలా భయపడిపోయాను. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ చచ్చిపోతామా ఏంటి అన్న ఒక టెన్షన్ వచ్చేసింది. ఆ టైంలో మొక్కున్నాను అనమాట తిరుపతి వెంకటేశ్వర స్వామికి. ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీ అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి పుట్టే బాబో పాపో ఆరోగ్యంగా బయటకు వచ్చి బాగుంటే చాలు అంతే అని మొక్కున్నాను నేను. యాక్చువల్గా మాకు ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ లేకుండే, కానీ అయింది కదా. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్. సో ఆ టైంలో మొక్కుకున్న మొక్కు ఇప్పుడు నెరవేరబోతుందన్నమాట. ఆల్మోస్ట్ అన్నీ ప్యాకింగ్ రెడీ అయిపోయాయి, ఇంకా వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. పిల్లలు కూడా రెడీ అయిపోయారు. అండ్ కొన్ని వంటలు అయితే చేసుకున్నాము. అండ్ పూరి, వడ అండ్ పన్నీర్ కర్రీ, ఆలూ కర్రీ అవన్నీ ప్రిపేర్ చేశాను ఇంకా ట్రైన్లో తినడానికి అని చెప్పేసి. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఒకరు వస్తున్నారనమాట. ఇంకా ట్రెడిషనల్గా వెళ్ళాలి అని చెప్పేసి ఇలా డ్రెస్ని మ్యాచ్ చేశాను. వేరే చున్నీతో ఈ డ్రెస్ని మ్యాచ్ చేశాను. యాక్చువల్గా ఈ డ్రెస్కి చున్నీ లేదు, వితౌట్. ఇది మా ముడుపు, ఇంకా వెండి ఇల్లు. మేము యాక్చువల్గా నేను మొక్కుకున్నాను అనమాట, ఇల్లు కట్టుకుంటే వెండి ఇల్లుని హుండీలో వేస్తాను అని చెప్పేసి మొక్కుకొని వెండి ఇల్లుకి చాలా రోజులుగా పూజ చేశాను. సో ఇదన్నమాట మా వెండి ఇల్లు. సో ఇల్లు కట్టుకోలేదు, కానీ కొనుక్కున్నాం కదా, ఇల్లు కోరిక అయితే నెరవేరింది అని చెప్పేసి ఇంకా ముడుపు కట్టాను. ఇంకా ఇదన్నమాట. ఇంకా అబౌట్ టు స్టార్ట్, అందుకని చిన్న వీడియో క్లిప్స్ అలా తీసుకుంటున్నాను. టువర్డ్స్ ట్రైన్ స్టేషన్ లింగంపల్లి రైల్వే స్టేషన్ నుండి మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా ట్రైన్ వచ్చేసి నిజామాబాద్ నుండి స్టార్ట్ అవుతుంది. తిరుపతి అనగానే చాలా ఫేమస్ ట్రైన్స్ ఉన్నాయి, పద్మావతి ఎక్స్ప్రెస్ అని, నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అని చెప్పేసి. అండ్ లాస్ట్ టైం మేము పద్మావతిలో వెళ్ళాము, కానీ ఈసారి నిజామాబాద్ నుండి వచ్చే ట్రైన్లో వెళ్ళాము. అండ్ ఇది రియాన్స్ ఫస్ట్ ట్రైన్ జర్నీ. అండ్ మనీ ఫస్ట్ ట్రైన్ జర్నీ వచ్చేసి మేము అప్పట్లో చిన్నగా ఉన్నప్పుడు బెంగళూరు వెళ్ళాము. అండ్ ట్రైన్ కూడా 1/2 hour లేట్ ఉండే. అండ్ మేము బిఫోర్ 5 minutes ట్రైన్ టైంకి రీచ్ అయ్యాము, కానీ 1/2 hour లేట్తో ట్రైన్ వచ్చింది. అండ్ వి బోర్డెడ్ ఇన్ టు ద ట్రైన్. ఇంకా ఒక కోచ్లో ఈ 6 seats ఉంటాయి కదా, అండ్ విండో సీట్స్ టోటల్ కంప్లీట్ 8 seats కూడా మాకే ఇచ్చేశారు. ఇంకా టీసీని రిక్వెస్ట్ చేస్తే ఇంకా పిల్లలు ఉన్నారు కదా, అండ్ వెళ్ళేటప్పుడు ఎవరూ లేకుండే అసలు తిరుపతికి, ఇంకా కోవిడ్ అని చెప్పి అండ్ ఎక్కువ రష్ కూడా లేరు. అండ్ సో మాకు లక్కీలీ ఈ 8 seats మాకే దొరికాయి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళ 2 పిల్లలు, మా 2 పిల్లలు ఇంకా ట్రైన్లో చాలా గొలగొల చేశారు, ఇంకా ఆడుతూ పాడుతూ. అలా వాళ్ళు ఫస్ట్ ఇంకా ట్రైన్లో కదా, కార్లో కూడా వెళ్ళొచ్చు తిరుపతికి, కానీ మాకేంటో ట్రైన్ అయితే చాలా సూటబుల్ అనిపించింది పిల్లలతో.
హాయిగా బర్త్ సీట్స్ ఉంటాయి, పడుకొని నైట్ ఎక్కితే మార్నింగ్ వరకు అక్కడ రీచ్ అయిపోతాం కదా, పడుకోవచ్చు, కాసేపు రెస్ట్ తీసుకున్నట్టుగా ఉంటుంది అని చెప్పి. కార్లో ఆల్ ద టైమ్ ఆల్మోస్ట్ 6 to 8 hours మనం జర్నీ చేయలేం కదా పిల్లలతో, అందుకని చెప్పేసి వీ చూస్డ్ ట్రైన్ ఓన్లీ. ఫస్ట్ టికెట్స్ బుక్ చేసుకోవాలి, దర్శన టికెట్స్, ఆ తర్వాత ఇంకా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. అలా అలా మా ప్రయాణం. Riyansh, say hi. Hi, Riyansh. Hi. Sai, hi. Dinesh, hi. Tanoj, hi చెప్పు. Hi చెప్పు. Mani, hi చెప్పు. Mani, Sahasra, ఇద్దరు hi చెప్పండి. Hello. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో గోవా తర్వాత ఇదే లాంగ్ ట్రిప్ వేయడం. అప్పుడు గోవా వెళ్ళినప్పుడు ఓన్లీ V4 అనమాట. ఇప్పుడు వచ్చేసి 8 మెంబర్స్. ఇంకా ట్రైన్లో అమ్ముతూ ఉంటారు కదా బాటిల్స్ అని, సమోసా అని, వచ్చిన ప్రతి వాళ్ళని ఆపడం, ఏదో ఒకటి అడగడం. అంటే వాళ్ళకి కొద్దిగా టైం ఉంది, ఈవినింగే మేము బోర్డ్ అయ్యాం కదా, ఈవినింగ్ టు నైట్ మధ్యలో వచ్చిన వాటిని ఆపుతూ చాలా బాగా ఎంజాయ్ చేశారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ట్రైన్ జర్నీ మేము వీళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్ళడం. ఇంకా తను కూడా మా వాడిని ఒక్కదన్ను అన్నాడు, ఇంకా వాడు కూడా బాగా ఎంజాయ్ చేశారు హ్యాపీగా. పిల్లలు అటు ఇటు తిరుగుతూ అసలు చాలా అల్లరి, ఇంట్లో ఎలా చేశారో అలానే చేశారు ఆల్మోస్ట్. ఇంకా అది హౌస్ అని ఇంకా ఆ బర్త్ సీట్ని పైకి లేపి కూర్చోబెట్టాం అనమాట. ఇంకా అల్లరి బాగా చేస్తున్నారని చెప్పి ఒక ఇద్దరు పిల్లల్ని ఒక దగ్గర సెట్ చేసాము, కాస్త అల్లరి తగ్గించడానికి అని చెప్పి. ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండాలి కదా అని చెప్పి. అయినా కూడా వాళ్ళు ఏమి అల్లరి చేయకుండా అయితే ఆపలేదు. ఇంకా మా మనీ అయితే ఇది వాళ్ళ హౌస్, ఇది మీ హౌస్ అని ఆడుకుంటూ ఉన్నాడు కాసేపు. ఇంకా మా రియాన్ష్ని అసలు కిందికి దింపుతుంటే అసలు వాడు అసలు దిగలేదు. ఇంకా సరేలే అని చెప్పేసి వాడిని ఒక్కడిని అక్కడ పైన ఉంచేసాము. ఇంకా సాయి ఆపోజిట్లో ఉన్న మిర్రర్లో వాడిని మానిటర్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఆఫ్టర్ దట్ ఎందుకులే వాడికి అలవాట్లేదు కదా అని చెప్పేసి కిందకి దించేసాము ఇంకా వాడిని కూడా. అయినా వాడు పైనకి అని చూపిస్తూనే ఉన్నాడు, పైనకి ఎక్కుతాడని చెప్పేసి. వాడికి ఏంటో ఏదో ప్లే ఏరియాకి తీసుకొచ్చారేమో, ఆడుకోవాలి ఏమో అన్న ఆలోచనలో ఉన్నారు. ఇది మిడ్ నైట్ ట్రైన్ అనమాట, ఒక దగ్గర ఆగినప్పుడు చిత్తాపూర్ ఏదో సంథింగ్. అండ్ దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయింది, నైట్ నిద్రపోయి లేచేసాము. మార్నింగ్ 6 o'clock. ఇంకా పిల్లలంతా పడుకున్నారు. ఇంకా మా డెస్టినేషన్ రీచ్ అయిపోయాము మేము. ఇంకా పిల్లల్ని లేపుకొని ఇంకా మేము దిగిపోవాలి కదా, ఇంకా ట్రైన్ ఎక్కువసేపు ఆగదు. అండ్ డిపార్చర్ మేము దిగిపోయాము ట్రైన్లోంచి. అండ్ ఈ మెమొరీస్ అనేవి చాలా ప్రీషియస్ కదా, ఇంకా అందుకని చెప్పేసి మేము వచ్చిన ట్రైన్ కదా అన్నట్టుగా ట్రైన్ని కూడా కాస్త వీడియో తీశాను. టైం దొరికినప్పుడల్లా అప్పుడప్పుడు చిన్న చిన్న క్లిప్స్ తీసుకుంటూ ఉన్నాను. ఈ ట్రైన్ వచ్చేసి తిరుపతి టు నిజామాబాద్ వచ్చిన ట్రైన్. అండ్ నిజామాబాద్ నుండి స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ తిరుపతి డెస్టినేషన్ ఇది. ఇంకా అండ్ పిల్లలు మేము హ్యాపీగా ఇంకా దిగిపోయాము, ఒక కూలీ పెట్టేసుకొని అండ్ లగేజ్ని తీసుకొని అలా వెళ్ళిపోయామన్నమాట పిల్లల్ని. అండ్ పిల్లలు మా మనీ కానీ రియాన్స్ కానీ కాస్త పెద్ద అయ్యాక వాళ్ళకి చూసుకుంటే, ఓహో మా మమ్మీ డాడీతో మేము ఇలా జర్నీ చేసామా, ఇలా తిరుపతి వెళ్ళామా, ఫస్ట్ మా ట్రైన్ జర్నీ మేమిద్దరం ఇలా కలిసి చేసామా అని చెప్పేసి హ్యాపీగా చెప్పుకుంటూ ఉంటారు. సో ఆ మెమొరీస్ని కీప్ చేయడానికి అని చెప్పేసి నేను ఇలా చిన్న చిన్న వీడియోస్ ట్రై చేస్తున్నాను. అండ్ 6 o'clock డిపార్చర్ టైం అంటే కరెక్ట్గా 6 o'clockకి ఈ ట్రైన్ దింపేసింది. మేము బయటికి రావడానికి అరౌండ్ 20 to 25 minutes పట్టింది. అక్కడ ఒక చిన్న వెహికల్ మాట్లాడుకున్నాము, వెహికల్లో అందరం ఇలా సెట్ అయిపోయాం అనమాట. అరౌండ్ 500 to 600 కాస్ట్ తీసుకున్నారు వెహికల్లో. అండ్ టువర్డ్స్ తిరుపతి రైల్వే స్టేషన్ నుండి తిరుమల వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ ఏంటి అంటే ఒక మాధవం అనే విశ్రాంతి భవనము. ఇక్కడ చిత్తూరు అండ్ డిస్టిక్ వాళ్ళకి ఫ్రీగా దర్శన టికెట్స్ ఇస్తారంట, ఓన్లీ చిత్తూరు డిస్టిక్ వాళ్ళకి మాత్రమే. అండ్ అతను ఏంటంటే ఆ క్యాబ్ అతను చెప్తూ ఉన్నాడు అలాంటి కొన్ని విషయాలన్నీ. అండ్ ఇంకా అలపిరి స్టార్ట్ అవ్వకముందే అక్కడ ఒక కాఫీ కోసం అని కాఫీ షాప్లో ఆపారు. అండ్ మంచి కాఫీ తాగి ఇంకా స్టార్ట్ అయిపోదాము, తిరుమలకి ఎక్కేద్దాము అన్న ఆలోచనలో ఉన్నాము. ఇది అపోజిట్ కపిల తీర్థము ఉందన్నమాట ఈ కాఫీ షాప్, మదర్స్ కాఫీ షాప్. అండ్ నేను చాలా ఎక్సైట్ అయిపోయాను, ఎందుకంటే ఇది మోస్ట్ అవైటింగ్ బ్యూటిఫుల్ ట్రిప్ ఇన్ మై లైఫ్. నేను చాలా కలలు కన్న ట్రిప్ అనమాట. కొండలు చూడగానే చాలా ఎక్సైట్ అయిపోయాము. వేడి కాఫీ. ఇక్కడ నుంచి ఆర్టీసీ బస్సులు పైకి
శ్రీవారి దయ ఉంటేనే, శ్రీవారి కృప ఉంటేనే శ్రీవారి దర్శనం కూడా అవుతుంది అని అంటూ ఉంటారు కదా. అండ్ ఇంకా మేము అలిపిరి నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాము. ఇక్కడ వచ్చేసి గరుత్మంతుడు అంటే శ్రీవారికి ప్రియమైన గరుత్మంతుని దర్శనం చేశాము. ఒక ప్రదక్షిణం, గరుత్మంతుని ప్రదక్షిణం అంట. ఇక్కడ ఉన్న డ్రైవర్స్ అందరూ కూడా అదేంటి గరుత్మంతుని ప్రదర్శనం చేసి కొండకి తీసుకొని వెళ్తారంట ఎవ్రీ వెహికల్. ఇలానే పైకి వెళ్ళేటప్పుడు ఒకసారి, వచ్చేటప్పుడు ఒకసారి ప్రదక్షిణాలు చేపించి వెహికల్ని అలిపిరి వైపు తీసుకువెళ్తారు. అండ్ చాలా కబుర్లు చెప్పుకుంటూ ఆల్మోస్ట్ మా ప్రయాణాన్ని కొనసాగించాము. అండ్ తిరుమల అనగానే అక్కడికి వెళ్ళగానే ఏదో ఒకలాంటి మనలోని ఆధ్యాత్మిక భావనలు అలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా మనం గోవిందా అని అనేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఆ ప్లేస్ మహిమ అనుకుంటా. అండ్ ఇది అలిపిరికి వెళ్ళే దారి. మమ్మల్ని ఎవరో ఒకరు ఆపుతూనే ఉన్నారు, అన్ని వెహికల్స్. కానీ అవి ఆల్రెడీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ వెహికల్స్ అయినా కూడా మళ్ళీ రీచెకింగ్ అని చెప్పేసి చాలా చెక్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ అందరికీ తెలిసిందే ఎంట్రన్స్ దగ్గర బ్యాగ్స్ చెకింగ్ అని చెప్పేసి హౌ మెనీ మెంబర్స్ ఆర్ గోయింగ్ అని కౌంట్ తీసుకుంటూ ఉంటారు. ఆ రోజైతే 20,000 మెంబర్స్ని అలో చేశారంట. అండ్ అక్కడ వచ్చేసి మేము కాసేపు ఫోటోషూట్ అలా చేసుకున్నాము, ఫ్యామిలీ ఫోటోస్. సప్తగిరి యాక్చువల్గా ఈ 7 హిల్స్ నేమ్స్ ఏంటంటే వృషభాద్రి, అంజనాద్రి, నీలాద్రి, గరుడాద్రి అండ్ శేషాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. వృషభాద్రి అనగానే వృషభము లార్డ్ శివ యొక్క వాహనము. అంజనాద్రి హనుమాన్ పుట్టిన ప్లేస్ కాబట్టి అంజనాద్రి అని వచ్చింది. నీలాద్రి నీలాదేవి అనే దేవుడు ఉంటుంది కదా, ఆమెకి వరం ఉంటుందన్నమాట. మనం ఇచ్చిన హెయిర్ అంతా కూడా తనకే వెళ్ళిపోతుంది అని చెప్పేసి, సో ఆమె గుర్తుగా నీలాద్రి. అండ్ గరుడాద్రి దేవుడు గరుడ ఉంటాడు కదా, వాహనం విష్ణు వాహనం, ఆయన పేరు మీద ఒక గరుడాద్రి అనే ఒక హిల్ ఉంది. అండ్ శేషాద్రి హిల్ ఆఫ్ శేష, దాస్ ఆఫ్ లార్డ్ విష్ణు. అండ్ ఆయనకి దాసుడు కదా విష్ణువుకి, శేషుడు అనేది అంటే శేష పడగ పైన విష్ణువు ఉంటాడు కదా, సో అందుకని ఆయన గుర్తుగా ఒకటి శేషాద్రి ఉంది. నారాయణాద్రి నారదముని ఉంటాడు కదా, ఆయన పేరు మీద కూడా ఒక నారాయణాద్రి కొండ. అండ్ వెంకటాద్రి లార్డ్ వెంకటేశ్వర, లాస్ట్ కొండ వచ్చేసి వెంకటాద్రి, ఆయన పేరు మీద ఉన్న కొండ వెంకటాద్రి అన్నమాట, లాస్ట్ కొండ వచ్చేసి. సో ఈ సప్తగిరులు మనం చాలా అవలీలగా ఎక్కేస్తున్నాము. యాక్చువల్గా అయితే మన జనరేషన్ చాలా 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 లక్కీ ఫెలోస్. అండ్ బిఫోర్ జనరేషన్ వాళ్ళు అసలు ఈ కొండలు 7 కొండలు ఎక్కాలంటే చాలా కష్టపడిపోయి అసలు ఎక్కేవాళ్ళు. అసలు వేయి కూడా ఉండేది కాదు. అన్నమయ్య సినిమాలో చూపిస్తూ ఉంటారు కదా, ఒక భక్తుడు ఎంత నిష్టగా స్వామివారిని దర్శనం చేసుకోవాలని 7 కొండలు ఎక్కుతాడు అనేది ఆ సినిమాలో చాలా బాగా చూపించారు. అండ్ వీఆర్ సో లక్కీ ఫెలోస్. అయినా కూడా ఇప్పుడు కూడా కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన. ఏంటి అనంటే ఆయన కృప, శ్రీవారి కృప అండ్ శ్రీవారి దయ ఉంటేనే దర్శనం చేసుకోగలుగుతారు అనేది కూడా నిజము. ఆ మాట మనకు ఎప్పుడు గుర్తొస్తుంది అంటే టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు గుర్తొస్తుంది. ఓ షిట్, టికెట్స్ ఇప్పుడే అయిపోయాయి ఆ దర్శనం టికెట్స్ అనేసి. ఆ టైంలో మనకు అనిపిస్తుంది నిజంగా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి. అసలు టికెట్లు దొరకగానే 7 కొండలు ఎక్కేసినంత హ్యాపీ అనిపిస్తుంది వన్స్ టికెట్లు కన్ఫర్మ్ అవ్వగానే. అండ్ అంటే మేము ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్ అనమాట, అది నేను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. అండ్ చాలా ఎడ్జెస్లో చాలా బాగా టీటీడీ వాళ్ళు రూట్ని బాగా డెవలప్ చేశారు. ఇక మధ్యలో వెళ్తుంటే కొండెంగలు, మేము మంకీస్ అనుకున్నాము, సడన్గా చూసాము కానీ అవి కొండెంగలు అక్కడక్కడ ఉన్నాయి. అండ్ కోవిడ్లో మనం న్యూస్ చూస్తూ ఉన్నాం కదా, అడవిలోంచి వచ్చేసి తిరుమలలో అన్నీ
ఫారెస్ట్ యానిమల్స్ అన్నీ రోడ్లపైకి వచ్చేసాయి అండ్ టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసాయి అని చెప్పేసి లేటెస్ట్ న్యూస్లో చూసాం కదా. అండ్ కోవిడ్ టైంలో జనాలు రష్ అదంతా తగ్గేసరికి అవి మన కోసం అని కట్టుకున్న రోడ్లన్నీ ఆక్రమించేసాయి అన్నమాట. ఇంకా అండ్ ఆ కొండంగులను చూసి మనీ అండ్ రియాన్స్ తనుంచి శాస్త్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా కనిపిస్తాయా అని ఎక్సైటింగ్, అప్పటిదాకా నిద్ర మొహాల్లో ఉన్న వాళ్ళు కూడా తేరుకొని చూస్తూ ఉన్నారు. అండ్ ఇవి కొండలు, ఇంకా ఒక వ్యూలో వచ్చేస్తే మనకి కొండలు కూడా కనిపించేస్తాయి. మనము ఇన్ని కొండలు దాటుకుంటూ ఎక్కేసామా అన్న ఫీలింగ్ కూడా మనకు వచ్చేస్తుంది. అదిగోండి 1 2 3 4 కనిపిస్తున్నాయి కొండలు. యాక్చువల్గా సప్తగిరులు అనగానే 7 కొండలు. 7 కొండలు వచ్చేసి ఒకటి శేషాద్రి అండ్ నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి అండ్ వెంకటాద్రి, ఇలా 7 కొండలు అన్నమాట. వాజ్ వెరీ బ్యూటిఫుల్ జర్నీ అసలు. అంటే మనం ట్రైన్ జర్నీ చేసిందంతా ఒక ఎత్తు అయితే ఇదంతా జస్ట్ అలిపిరి నుంచి తిరుమల ఎక్కడము 7 కొండలు ఎక్కడం అనేది ఒక ఎత్తు అనమాట. చూస్తే మనకు కనిపిస్తుంది ఆ వరుస క్రమంలో ఆ కొండలన్నీ కూడా 1 2 3 4 అలా అన్ని కొండలు దాటేసుకుంటూ 7 కొండల పైన ఈ శ్రీవారు ఉన్నారనమాట. నిజంగా అసలు ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. ఇంకా ఎర్లీ మార్నింగ్ మేము లాస్ట్ వెంకటాద్రి కొండ అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి గరుడాద్రి వనము అని చెప్పేసి టీటీడీ వాళ్ళు కొంచెం నర్సరీ లాగా డెవలప్ చేశారు. కొన్ని అంటే న్యాచురల్గా ఉన్న చెట్లు ఉన్నాయి అండ్ కొన్ని నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలతో ఇంకా బ్యూటిఫుల్గా కనిపించేలాగా ఆర్కిటెక్ట్ డిజైన్ చేశారు. ఇంకా ఇవన్నీ కూడా and now entered into the Tirumala and we were so excited. It is in the early morning around 8 or 9 o'clock. నాకంత టైం అయితే గుర్తులేదు. ఇంకా తిరుమలలోకి ఎంటర్ అవ్వబోతున్నాము. చాలా రోజుల నుంచి అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఎందుకు ఇంత ఎక్సైటింగ్గా చెప్తున్నాను అంటే నేను కేప్టౌన్లో ఉన్నప్పుడు మొక్కుకున్నాను. ఆ తర్వాత నేను కేప్టౌన్ నుంచి ఇండియా వచ్చేసాను. ఆ తర్వాత కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నాకైతే కనిపించలేదు, అసలు హోప్ అనిపించలేదు. ఇంకా తిరుమలకి వెళ్ళే ఛాన్సే రాదేమో కోవిడ్ వల్ల అనేసి అనుకున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే టికెట్స్ బుక్ చేసేటప్పుడు నిజంగా దేవుడు ప్రత్యక్షమైపోయాడు. అసలు టికెట్లు బుక్ చేయడం చాలా చాలా కష్టము. అండ్ ఏంటో మేము లక్కీ ఫెలోస్ అనుకుంటా, టికెట్స్ అయితే మాకు బుక్ అయిపోయాయి. అండ్ అక్కడ జలప్రసాదాలు అని చెప్పేసి అదంతా టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేసిన వాటర్ కానీ ఫెసిలిటీస్ కానీ బోలెడు ఉన్నాయి. అండ్ ఆ డిపార్చర్ ప్లేస్ వెహికల్స్ అన్నీ ఒక దగ్గర అన్నీ డ్రాప్ చేసి వెళ్ళిపోతారనమాట. అండ్ మేము రిక్వెస్ట్ చేసాము ఆ వెహికల్ అతన్ని అండ్ మా గెస్ట్ హౌస్ దగ్గర డ్రాప్ చేయమని అడిగాము. అండ్ మేము ఇంకా తిరుమల రోడ్లపైన జాలీగా బిఫోర్ మ్యారేజ్ ఒకసారి తిరుమల వచ్చినప్పుడు అయితే ఫ్రీ బస్ ఎక్కేసి తిరుమల మొత్తం ఒక రౌండ్ వేసాను, ఒక 2-3 సార్లు. నేను, మా మదర్, అమ్మమ్మ, రాము వాళ్ళంతా వెళ్ళాం అనమాట. అండ్ ఈసారి కూడా ఫ్రీ బస్లో ఒకసారి ట్రావెల్ చేద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు. అండ్ ఇంకా క్యాబ్ డ్రైవర్తో కాస్త చిట్ చాట్ చేస్తున్నాము. అండ్ అతన్ని అడిగామన్నమాట మాకు అలాట్ చేసిన గెస్ట్ హౌస్ దగ్గర దించి వెళ్ళమని చెప్పేసి. అంటే వాళ్ళకైతే ఫెమిలియర్గా ఉంటుంది కదా గెస్ట్ హౌస్ ఎక్కడ డైరెక్షన్స్ వాళ్ళకి తెలుస్తాయి కదా. అది మాకు అలాట్ చేసిన గెస్ట్ హౌస్ వచ్చేసి సురవరం తోట. చాలా చిన్నగా ఉన్నాయి రూమ్స్ అయితే. బయట నుంచి చూస్తే ప్యాలెస్ లాగా ఉంది ఆర్కిటెక్చర్, కానీ లోపలికి వెళ్ళాక తెలిసింది అది చాలా సింగిల్ బెడ్స్ 2 ఉన్నాయి. చాలా చిన్నగా ఉంది. మాకు అలాట్ చేసిన రూమ్కి అసలు వరండా కూడా లేదు. ఇంకా మేము అడ్జస్ట్ కాలేము అనిపించింది. ఇంకా 4 పిల్లలు, ఇంకా పెద్దవాళ్ళం 4 కదా అని చెప్పేసి. అండ్ ఎక్స్చేంజ్ కోసం భార్గవి అండ్ సాయి వెళ్ళారు. ఆ టైంలో కాస్త టైంపాస్ చేసాము, బ్రషింగ్, ఫ్రెష్ అప్ అవడము అలా చేసి టీ తాగేసి ఇంకా వెయిట్ చేస్తున్నాం అన్నమాట. రూమ్ ఏమన్నా ఎక్స్చేంజ్ అవుతుందేమో అని చెప్పేసి. లక్కీలీ మాకు ఇంకా రూమ్ ఎక్స్చేంజ్ అయిపోయింది. అండ్ మేము ఇంకా వేరే గెస్ట్ హౌస్కి చేంజ్ అయిపోయాము. ఎలా దర్శనం చేసాము, ఎలా తలనీలాలు తీసుకున్నాము అదంతా కూడా మీరు నా ఇంకో వీడియోలో చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. బాయ్ బాయ్, సీ యూ, టాటా.